కబురు చేస్తే వచ్చి ఆ మహానుభావుడికి కూడా కాస్త సహాయపడేవానే. నేను కూడా తండ్రి యొక్క శుశ్రూష చేశాననే వాక్యం నాకు కూడా ఒక్క మాట ఉండేది కదా. ఏమీ ఒక్క మాట సంబంధం లేకుండా కేవలం జీవితాన్నే పరిష్కరించిన తర్వాత ఇప్పుడా నాకు వచ్చేటువంటి కబురేమమ్మా, ఏమిటమ్మా, ఏం జబ్బు చేసిందమ్మా అన్నారు. నా అరోగతాంచా అంది. వెంటనే ఆవిడ బంగారు సింహాసనం మీద కూర్చుంది కైకమ్మ, అది మర్చిపోతుంది. బంగారు సింహాసనం మీద కూర్చునే మాట్లాడుతోంది ఆవిడ. అంతేగాని భర్త లేడని ఇతరమైనటువంటి బాధలతో కిందకి దిగిందని కానీ ఏడ్చిందని కానీ ఎక్కడా లేదండి మీకు. ఆ కైకమ్మ యొక్క పాత్రలో ఉన్నటువంటి చూడండి స్వభావం. ఆ మహాతలు అన్నారు, నా రోగతాంచా, అడిగేం జబ్బు చేయలేదురా అన్నారు. ఓహో, ఏమిటమ్మా నాన్నగారికి జబ్బు చేయలేదా? నాన్నగారు ఏమి ఉపచారం చేసే అవసరమే లేదా? అంత సడన్గా పోయినారా అమ్మా? సడన్గా పోయినారా ఆయన? అమ్మ పోన్లే, లేకపోయినారు కనుక దౌర్భాగ్యుణ్ణి, ఏదో ఎందుకు పనికి రాకుండా ఉండిపోయినాను కనుక కనీసం ఆ అంత్యకాలం అందినా ఆఖరి మాట ఏం మాట చెప్పారో ఒక్క మాట చెప్పుదల్లి అన్నాడు. అంత్యమాట నాన్నగారు ఏమన్నారో ఒక్క మాట, ఆరామ లక్ష్మణేత్యేవం అంది. రామా లక్ష్మణ అని కేకలు వేసి మరణించారు రాని. ఓహో, నేను ఒక్కొక్క మాట అడుగుతుంటే ఒక్కొక్క మాట చెబుతున్నావు, ఏదో నీ దగ్గరే బయలుదేరిందన్నాడు వాడు. నీ దగ్గరే బయలుదేరింది ఈ కథ ఏదో. సరిగ్గా చెప్పన్నాడు, లేచి కూర్చున్నాడుగా. ఇంతవరకు నాన్న నాన్న అని ఏడుస్తున్నవాడు, ఇక నువ్వు చెప్పమ్మా, సరిగ్గా చెప్పు. ఆ రామ లక్ష్మణేత్యేమో, రామా లక్ష్మణాన్ని కేకవేసి మరణించాడా నాన్నగారు? ఆ దుఃఖంతోనే పోయినాడా? ఏమిటి అంత దుఃఖం రావడానికి కారణం ఏమిటి చెప్పు. ఈ దుఃఖానికి ఏదో కారణభూతురాలు నువ్వే, సందేహం లేదు. ఆ కారణం ఈ దుఃఖం ఎందుకు వచ్చింది, అంత దౌర్భాగ్యమైనటువంటి భావన ఎందుకు కలిగింది? కనీసం రామచంద్రమూర్తి యొక్క దర్శనం కూడా నాకు కలగకుండా చేశావే, చెప్పమన్నాడు. ఇప్పుడు పెద్ద విశేషం ఏమిట్రా? ఏ కుమారుడు గొప్పవాడు కావాలని, తన కుమారుడు ఆ ప్రభు కావాలని ప్రతి తల్లి అనుకుంటుంది. అలాగే నేను కూడా అనుకున్నాను. కానీ అజానంతం విజానంతం, ఏం జరుగుతుందో తెలుసుకోలేక మీ నాన్న మాత్రం చివరికి ఆ దుస్థితికి చేరిపోయినాడు రా. అంతేగాని కేవలం నేను కోరుకున్న కోరికలు మాత్రం తప్పలేదురా అంది. ఏమిటా కోరిక? దౌర్భాగ్యమైన కోరిక ఏమిటో? నువ్వు కోరుకున్న కోరిక ఏమిటి? నీ కోరిక వలనే ఓహో రామచంద్రమూర్తి గారు దూరం అయిపోయినాడా? ఎక్కడికి వెళ్ళిపోయినాడమ్మా అన్నాడు. దండకారణ్యానికి పంపించాం రా, అక్కడికి వెళ్ళాడు రా అంది. ఓహో, ఇదంతా నీ ప్లానే, దౌర్భాగ్యురాలు. నీకు కొడుకుని చెప్పుకోవడం కూడా నాకు అప్రతిష్టమ్మా. అటువంటి దౌర్భాగ్యుండి కనుక ఒక్కసారి చెప్పమ్మా అన్నాడు. ఇందులో చెప్పేదేముందిరా, కేవలం దానిలో సంపూర్ణమైన అభిప్రాయం ఏం లేదు అన్నారు. సంపూర్ణంగా ఏం లేదు. సంహార సమయంలో మీ నాన్నగారు నేను తనకు ప్రాణరక్షణ చేశానని 2 వరములు ఇచ్చాడు రా. ఆ వరములు 2 అడిగాను. ఆయన ఇచ్చిందే యథార్థమే అడిగాను నేను. ఆ యథార్థానికే ఇలా అయిపోయి ఏమవుతుందో, ఏం జరుగుతుందో, పరమార్థం ఏమిటో, దీనివల్ల చివరికి జరిగేదేమిటో కూడా తెలుసుకోలేక అలా అయిపోయినాడు రా, అంతకన్నా ఏమీ లేదన్నా. ఓహో, ఏమిటమ్మా అంత గొప్ప విషయం ఏమిటి అన్నాడు. ఏం జరిగిందన్నారు. ఆనాడు ఇచ్చినటువంటి వరములు ఇవాళ అడిగావా? అవాళ ఎప్పుడో ఇచ్చినటువంటి వరములను ఇవాళ మాత్రమే కోరుకున్నావా? అజానంతం విజానంతం, ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయినాడని పైగా చెబుతున్నావా? ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోవడం ఏమిటమ్మా? ఏం జరిగింది అసలు? ఏమన్నా బ్రాహ్మణ ధనంచా, బ్రాహ్మణుడు డబ్బు ఏమన్నా కాజేశాడా? దేవాలయాల్లో హుండీలు పగలగొట్టి ఏమన్నా తీసుకున్నాడా అన్నయ్య? ఎందుకమ్మా దేశ బహిష్కారం అంత శిక్ష వేసినటువంటి బాధ్యత ఏం కలిగిందమ్మా కర్మ? రామచంద్రమూర్తికి దేశ బహిష్కారం. పరస్త్రీలను ఎవరన్నా అపహరించాడా? పరస్త్రీలతో ఏమన్నా తిరుగుతున్నాడా? ఏం చేశాడో చెప్పు. అయోధ్యానగరంలో ఎవరైనా సరే ముందుకొచ్చి రామచంద్రమూర్తికి దోషమేమిటో, రామచంద్రమూర్తి రాజ్యం పరిపాలన చేయడానికి అధికారం లేకపోవడానికి కారణం ఏమిటో చెప్పాలి. నువ్వు ఆ కారణం చెబితే కానీ నేను ఊరుకోనన్నాడు. అటువంటి కారణాలు ఏమీ లేవురా రాముడు ఎందు అన్నారు. ఏమీ నా బ్రాహ్మణ ధనంచా, బ్రాహ్మణ సొమ్ము ఏమీ తీసుకోలేదు, బ్రాహ్మణులకే దానం చేశాడు తప్ప. ఆ మహానుభావుడు బయలుదేరేటప్పుడు కూడా రామచంద్రమూర్తి గారు వారికి 60,000 గోవులు, వాళ్ళకి ఇవేవో ఏవి దొరికితే అవన్నీ ఇచ్చేశారు. అంతేగాని ఏది ఒక్కడే కూడా పట్టుకెళ్ళలేదురా అన్నారు. ఓహో, అటువంటి పుణ్యాత్ముడని చెబుతున్నావా? అటువంటి పుణ్యాత్ముడికి నీవు వేసే శిక్ష ఇదా? నువ్వు చేసే శిక్ష మాత్రం ఇదా? ఆ కారణం చేత మరి ఏ ధర్మశాస్త్ర రీత్యా కేవలం రామచంద్రమూర్తి గారికి అరణ్యవాసం తగినటువంటి కారణం ఏందమ్మా? రామచంద్రమూర్తి గారికి అరణ్యవాసం కారణం ఏమిటన్నారు. కారణం ఏం లేదురా, ఆనాడు ఇచ్చినటువంటి వరములకే కారణం. ఆ వరములలో ఒకటని నేనే అడిగాను రా. అది తప్పేదో నీ దగ్గరే ఉందని నేను ఇందాక నేను అన్నానుగా అమ్మా.
ఏదో ఈ కథ ఏదో నీ దగ్గరే బయలుదేరింది, ఏం సందేహం లేదు. ఈ కథ కేవలం అయోధ్యలో బయలుదేరింది కాదు, అయోధ్యకి సంబంధించినటువంటి కాదు ఇది విషయం. చెప్పు నిజం యథార్థం ఏమిటో ఇప్పుడు కరికట్టగా చెప్పమన్నాడు అని నిగ్గదీశాడు పాపం తల్లిని. ఇక నిగ్గదీశాడు గనక తప్పనిసరిని మొత్తం మీద కథయావత్తు కూడా సవిస్తరంగా ఆ మహాతల్లి జరిగినటువంటి కథయావత్తు కూడా కైకమ్మ చెప్పేసింది. ఆ కారణం చేత కేవలం ఆ ధైర్యం, నీకు మాత్రమే రాజ్యం కావాలని కూడా కోరుకున్నానరా అంటూ మొత్తం కథయావత్తు కూడా చెప్పుకొచ్చింది. అప్పుడు ఏనాడు మహాప్రభు, దౌర్భాగ్యులాలా, ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి తల్లికి నీకు మాత్రం నేను కొడుకుని అనిపించుకున్నానా? ఇటువంటి దురదృష్టమైనటువంటి జాతకం అమ్మా నాది. ఇంతకన్నా నాకు దౌర్భాగ్యమైన కర్మ ఏదీ లేదమ్మా. అయినా ఒక్కడ మాత్రం ఆలోచించమ్మా, 45 తరముల నుంచే కూడా పెద్ద కొడుకు మాత్రమే రాజ్యార్హత కలవాడు, అంతేగాని నాకు అర్హతే లేదే. నాకు అసలు రాజ్యమనే చేయడం కానీ రాజ్యార్హత కానీ లేనే లేదు, సంబంధమే లేదు కదా. అటువంటి అర్హతకి సంబంధం లేని నాకు రాజ్యం కావాలని కోరుకుంటావా? ఆ కారణం చేత మహానుభావుడికి మరణం కలిగిస్తావా? రామచంద్రమూర్తికి అరణ్యవాసం అన్నావా? అకారణంగా రామచంద్రమూర్తి మహానుభావుడు ఆ సీతాలక్ష్మణ సమేతుడై బయలుదేరి వెళ్ళిపోయినాడా? ఎంత దౌర్భాగ్యమ్మా! రామచంద్రమూర్తిని చూచే వరకు నమే శాంతిర్భవిష్యతి, నాకు మాత్రం శాంతి లేదమ్మా. ఏమైనా సరే రామచంద్రమూర్తికి దర్శనం చేయవలే. రామచంద్రమూర్తిని చూసి మహాప్రభో రామచంద్ర, ఈ తప్పు ఏమీ నాది, నాకు మాత్రం ఏం తెలియదన్నయ్యా అని ఒక్కసారి ఏడిస్తేనే తప్ప నా కర్మ ఏమిటో మాత్రం నాకు బయటపడదమ్మా. ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన చేసి ఈ సంసారమునకే నాశనానికి కారకురాలమైనవే. ఎటువంటి నీవు ఇప్పుడు ఉరిపోసుకు తెచ్చిపోతావో, విషమే మింగుతావో, ఏ విధంగా చేసుకుంటావో ఆత్మహత్య ఉత్తరక్షణంలో నీవు బ్రతికి ఉండడానికి వీల్లేదన్నాడు. ఉత్తరక్షణంలో కనుక నువ్వు బతికున్నావా నేనే సంహరించాలి. నేను సంహరించాలంటే నాకు నిన్ను సంహరించడంలో నాకేమీ వెనకడుగులేదు సుమా. మా రామచంద్రమూర్తి తమ్ముళ్ళు తల్లి మీద కలిగబడ్డారా అని మా రాముడికి అప్రతిష్ట కలుగుతుందని అందుకోసం చూస్తున్నానమ్మా. అంతేగాని నిన్ను చంపడమా? నీ వంటి పాపాత్మలను ఉండనివ్వకూడదు భూమి మీద. నీ వంటి పాపాత్మలు ఇక భూమి మీద ఉండకూడదు అంతే. ఇంచేత కేవలం నా మీద ప్రేమ, ఇది దౌర్భాగ్యమైన ప్రేమ. ఎందుకమ్మా? ఇదా ప్రేమ అంటే అర్థం ఏమిట్రా? ధర్మశాస్త్రం అంతా నేర్చుకొచ్చినట్టున్నావు, 12 సంవత్సరాలు అక్కడే కూర్చుని ఏ ధర్మశాస్త్రం చెప్తోందిరా? ఏ తల్లి కూడా తన కుమారుడు గొప్పవాడు కావాలని, ప్రభు కావాలని అనుకోవడంలో కూడా ధర్మశాస్త్రంలో లోపం ఏమిటో చెప్పరా అని అప్పుడు నిగ్గదీసింది పాపం కైకమ్మ. ఓహో, దౌర్భాగ్యుడిది కేవలం ఆడదాని యొక్క సామ్రాజ్యం కోసమనే. ఆడదికి రాజ్యం చేస్తే కేవలం ఆడదే చేయవచ్చు కదా, నువ్వే చేసుకోవచ్చు కదా రాజ్యం, నాకు మాత్రం అక్కర్లేదన్నాడు మహానుభావుడు. ఎంచేత కేవలం నేను మాత్రం వారికి సేవకుడుగా, పరిచారకుడుగా ఉండవలసిందే తప్ప రామచంద్రమూర్తికి నేను మాత్రం ప్రభువుగా ఉండే అధికారం నాకు లేదు. ఆ కారణంగా నేను మాత్రం ప్రభువుని కాదన్నాడంతే. నేను ప్రభువుని కాదు, ప్రభువుగా ఉండే అవకాశం కూడా నాకు లేదు. ప్రభువుగా ఉండవలసిన అవకాశం ఉంటే కదా, నేను చిన్నవాడిని కనుక నాకు ఎప్పుడు కూడా అవకాశం లేదు. ఏ ధర్మము కూడా నేను ప్రభు కావాలి అని అంగీకరించదు. భరతుడు ప్రభు అంటే మాత్రం ఏది కూడా అంగీకరించదు. ఆ కారణం చేత నేను మాత్రం ఉండడానికి వీల్లేదు. కేవలం నీలో పుట్టినటువంటి దౌర్భాగ్యమైనటువంటి దుర్బుద్ధి. ఆ కారణం చేత ఆ దుర్బుద్ధికి నువ్వే అనుభవించవలసిందే తప్ప నేను మాత్రం దానికి మాత్రం ఎప్పుడో కూడా రాజ్యం కోసం ఎప్పుడు కూడా ప్రాకులాటపడను. ఏమైనా సరే నువ్వు బాగుండాలి అనుకుంటే నువ్వు చెప్పేది ధర్మం కనుక అయితే, అది ధర్మాబద్ధమైనది అయితే ధర్మం కోసం కట్టుబడతాను. అంతేగాని నువ్వు చెప్పేది అధర్మమా? దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన నీకు పుట్టి నా ఆలోచన కరెక్ట్ అంటావా? నీ ఆలోచన కరెక్ట్ అవుతుందా? శ్రీబుద్ధి ప్రళయాంతక ఆత్మబుద్ధి సుఖంచైవ గురుబుద్ధిర్విశేషత పరబుద్ధిర్వినాశాయ శ్రీబుద్ధి ప్రళయాంతక ధర్మయాత్ర చెప్పారు మహాప్రభు. ఆత్మబుద్ధి సుఖంచైవ, ఎవడైనా సరే తనకు తాను ఆలోచన చేసుకుని ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే దానిలో మంచైనా చెడ్డైనా ఆ ఫలితం వాడే అనుభవిస్తాడు కనుక తృప్తిగా ఉంటుందట. పరబుద్ధి గురుబుద్ధిర్విశేషత, తనకు మించినటువంటి గురువు గారు ఉన్నాడే, గొప్ప విశేషాలు మహానుభావుడు, అనుభవం కలవాడు. ఆయన అడిగాయా ఈ పని నేను ఇలా చేయాలని అనుకుంటున్నానండి అని అంటే ఆయన కనుక సలహా ఇచ్చాడా విశేషంగా చాలా బాగుంటుంది. పరబుద్ధిర్ వినాశాయ, బయటవాడితో ఆలోచన చేస్తే వీడి నాశనానికే కారణమవుతుంది. వీడు పాడైపోయే అవకాశమే చెప్తాడు, పాడైపోయే లక్షణాలే చెప్తాడు తప్ప ఏం పరాయివాడు మాత్రం వీడితో గొప్పవాడు కావాలని ఎప్పుడూ కూడా సలహా చెప్పడం. గురువు గారు కనుక చెప్తాడు ఆయన. పరబుద్ధిర్ వినాశాయ స్త్రీబుద్ధి ప్రళయాంతక, ఆడదాంతో ఆలోచన చేసి ఆడది చెప్పినట్టు ఏమన్నా నడవాలి అనుకుంటే ఎప్పుడూ కూడా నాశనానికే దారి తీస్తుంది. ఆనాడు ఇప్పుడో చెప్పారమ్మా, ఇది ఈ పట్ల నీ పట్ల ఇప్పుడే నిజమైంది. లేకపోతే దుఃఖమాల బుద్ధి నువ్వా? నీతో ఆలోచించిన మహారాజు గారు నాన్నగారు చివరికి నీతో ఆలోచించారా?
నీతో ఆలోచిస్తే ఇదా నువ్వు చేసే పని. ఆహా, చాలా గొప్ప విశేషం. నీ బుద్ధి కనుక ఇటువంటి ఆలోచన వచ్చింది. ఏమైనా సరే నేను మాత్రం ప్రభువుని కాదు, ప్రభు అనే మాట మాత్రం ఎప్పుడో కూడా నాకు చెవికి వినిపించకూడదనంతే. నా చెవికి మాత్రం ఎప్పుడూ కూడా వినిపించడానికి వెళ్ళేది ఏమైనా సరే. ఆ కారణం చేత ఎప్పుడూ కూడా ప్రభు అనే శబ్దం రామచంద్రమూర్తికే చెల్లుతుంది తప్ప నాకు మాత్రం ఎప్పుడైనా చెల్లదు ఏమైనా సరే. ఓహో, ఎన్నాళ్ళమ్మా అన్నగారిని అరణ్యానికి పంపించింది, ఎన్ని రోజులమ్మా అన్నాడు. 14 సంవత్సరాలు. ఓ, చాలా కీర్తి సంపాదించావు. అంటే 14 సంవత్సరాలకి రామచంద్రమూర్తి యొక్క రాజ్యాన్ని గురించి అందరూ మరిచిపోతారు, నీ రాజ్యానికి అలవాటు పడతారు. ఇదంతా నీ ఆలోచనే, దుఃఖమాల ఆలోచన. నీ రాజ్యానికి అలవాటు పడతారు, ఈ లోపల నీ పరిపాలనకు అలవాటు పడతారు. అదంతా దాంతో నువ్వే తులమైపోతావు. ఇక వాడికి మళ్ళీ వస్తే ఎలక్షన్ ఉండదు. ఇక ఎలక్షన్ లేకుండా నువ్వే ఉంటావు, వాడికి ఓట్లు పడవు. ఇదా దుఃఖమాంది నువ్వు చెప్పే సలహా ఇదా? ఏమైనా సరే రామచంద్రమూర్తే ప్రభు కావలే అన్నారు. అనంతరమందు ఏమైనా సరే నువ్వు బ్రతకడానికి వీల్లేదు కనుక ఇప్పుడే నిన్ను తీసేస్తాను, కానీ రామచంద్రమూర్తికి అపఖ్యాతి వస్తుంది కనుక వదిలేస్తున్నాను నిన్నంటున్నాడు. ఇలా వారు వీరు కొంచెం కేకలు వేసుకుంటున్నారు. ఆ పక్క మందిరంలోనే ఉన్నారు కౌసల్య సుమిత్రలు ఇరువురు కూడా. అప్పుడు సుమిత్ర అన్నారు, మా అక్కయ్య వచ్చాడు, భరతుడు వచ్చినట్టుగా కనిపిస్తోంది, తల్లి కొడుకు ఏదో కేకలు వేసుకుంటున్నారమ్మా అన్నారు. ఏం కేకలు వేసుకున్నా మనం వెళ్ళి పలకరించకూడదు కదా, ధర్మం చెప్పింది ఆవిడ. అంటే భర్త గారు పోయినటువంటి సమయంలో ఎవరొచ్చినా నేను వెళ్ళి మాత్రం ఎదురకుండా కనిపించకూడదు కదా. ఆ కారణం చేత అవసరమైతే వాడికి చూడాలనుకుంటే వాడే వస్తాడు, వాడే వచ్చి చూస్తాడమ్మా, ఇప్పుడు మనం మాత్రం వెళ్ళక్కర్లేదు కదా అంది పాపం మహాతల్లి. ఆ కారణం చేత అలా కౌసల్య సుమిత్రలు ఇరువురు కూడా ఆ మందిరంలోనే ఉండిపోయినారు. ఈ మహానుభావుడు తల్లితో అలా కేకలు వేసి ఆఖరికి విసిగెత్తి కనీసం మా తల్లికి దగ్గరికి వెళ్ళి, ఆ కౌసల్యమే మా తల్లి, అందరికీ తల్లి మహాతల్లి కనుక ఆ తల్లికి దగ్గరికి వెళ్ళమ్మా, నేను మాత్రం రామచంద్రమూర్తి కనుక అలా అరణ్యానికి వెళ్ళారని తెలిస్తే ఇటువంటి పాతకొండవుతానమ్మా అని వెళ్ళి మహాతల్లి మీ కాళ్ళమే పడిపోయి కనీసం ఆ తల్లి యొక్క అనుగ్రహమైనా పొందితే అంతవరకు నా మనస్సుకి మాత్రం శాంతి లేదమ్మా. ఏమైనా సరే ఆ తల్లిని ఆశ్రయించుకుని తల్లికి మాత్రం చెప్పుకుని, అమ్మా నాకు మాత్రం ఏమీ తెలియదు తల్లి, ఇందులో జరుగుతుందని రామచంద్రమూర్తి ఇలా వెళ్ళినట్లుగా నాకేం తెలియదమ్మా, యథార్థంగా నాకు తెలిసి నేను రాలేదు, ఏదో అర్జెంట్ ఉన్నారని వచ్చాను తప్ప అనే మాట ఆ మహాతల్లికి చెప్పుకోవాలి. ఆ మహాతల్లికి చెప్పుకున్న తర్వాత మాత్రమే అప్పుడు నేను వస్తాను తప్ప ఇంతకు వచ్చి మోంతోనేగా నీ ముఖం ఇక చూడనన్నాడంతే అని తల్లిని వదిలేసి కౌసల్య మందిరానికి వచ్చేసాడు మహానుభావుడు. కౌసల్య సుమిత్రలు ఇరువురు కూడా వాడే వస్తాడు, మనం మాత్రం వెళ్ళకూడదు, కనిపించకూడదు అనుకున్నారు కదా వీళ్ళు ధర్మగోరీత్యా. ఆ కారణం చేత అందుకనే అక్కడే రాశాడు ధర్మశాస్త్రం మహాప్రభు. ఎప్పుడు కూడా తన ఇంట్లో అపరకర్మలు అపర కార్యక్రములే కనుక అయితే యజమాని మాత్రం వెళ్ళి ఎప్పుడూ కూడా ఎవరిని పిలవకూడదు. యజమాని వెళ్ళి పిలవకూడదు. శుభమైతే వెళ్ళి పిలవాలి, అశుభమైతే కబురు చేయాలంతే. అశుభమే కనుకైతే తాను కబురు చేయవలసిందే తప్ప తాను మాత్రం ఎప్పుడూ కూడా తానే వెళ్ళి మా ఇంట్లో బలాన పని అనేటువంటి కార్యక్రమాన్ని మాత్రం తాను చెప్పుకుని ఎవరికి కూడా అలా కబురు చెప్పకూడదు అన్నారు కనుక ధర్మశాస్త్రం ఇచ్చాడన్నాడు. అందుకనే మరణాంతాని వైరాణి అన్నాడు రాముడు. ఎంత విరోధస్తుడైనా, ఎంత వాడి మీద ఆగ్రహం ఉన్నా, ఎంత వారికి వీరికి విరోధం ఉన్నా వాడు జీవించి ఉన్నంత వరకే ఉండాలి. అది వాడు మరణించాడు అంటే మాత్రం ఉండకూడదు అని చెప్పాడు రామచంద్రమూర్తి ధర్మశాస్త్రాన్ని. వాడు మరణించాడు అంటే వెంటనే వెళ్ళి సహాయపడవలసిందే. వెంటనే వాడికి సహాయం చేస్తూ ఇతరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా తానే పూర్తి చేయడం కోసం ప్రయత్నించాలి. అప్పుడు కానీ వాడు రుణం తీరదురా. అందుకని మరణాంతాని వైరాణి, విరోధం అనేది ఎప్పుడో మరణం వరకే ఉంటుంది తప్ప మరణం తర్వాత మాత్రం ఎప్పుడో కూడా ఉండకూడదు అని మహాతల్లి చెప్పారు. సరే, ఇక్కడ కౌసల్యమ్మ అలాగే సుమిత్ర అనుకున్నారు కనుక ఆ కారణం చేత వీళ్ళు మాత్రం వారు ఎదురుకుండా వెళ్ళలేదు, భరతుడికి స్వాగతం చెప్పలేదు, లోపలికి పిలవలేదు. అందువల్ల వీళ్ళు మాత్రం అట్లాగే ఉండిపోయినారు కనుక భరతుడే వచ్చాడు మహాప్రభు. ఆ భరతుడే వచ్చి, అమ్మా ఇటువంటి పాతకుండవుతాను తల్లి అన్నాడు. రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళారని తెలిస్తే నేను ఇటువంటి పాతకుండవుతానమ్మా. కృతశాస్త్రానుగా బుద్ధి మా భూత్తస్య గదాచన సత్కసంధస్య మాం శ్రేష్టో యస్యార్యో అనుమతే గతః. యస్యార్యో అనుమతే గతః అదే మకుటం. ప్రతి శ్లోకానికి యస్యార్యో అనుమతే గతః. పూజ్యుడైనటువంటి రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళారని తెలిస్తే ఇటువంటి పాతకుండవుతాను తల్లి అంటున్నాడు. యస్యార్యో అనుమతే గతః కృతశాస్త్రానుగా బుద్ధి మా భూత్తస్య గదాచన. ఒకనొక్కడికి ఏ సమయంలోనైనా ఎప్పుడైనా శాస్త్రమందు బుద్ధి లేకుండా శాస్త్రమును చక్కగా విచారించి విమర్శించుకుని
ఆ శాస్త్రబుద్ధి శాస్త్రం ఎలా చెప్పిందో అనే ఆలోచన లేకుండా ఉంటాడే. సత్యసంధశ్చతాం శ్రేష్ఠోడస్యార్యో అనుమతే గదః. అటువంటి దౌర్భాగ్యమైన వాడిని అవుతాను తల్లి అన్నాడు. కౌసల్యమ్మ కాళ్ళను ఉడిపోయినాడు వచ్చేసి రాత్రి. అమ్మా, రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళారని తెలిస్తే ఇటువంటి పాతకొండవుతాను తల్లి అన్నాడు. అంటే శాస్త్రపరిచయం లేకుండా, శాస్త్రాన్ని గురించి ఆసక్తి లేకుండా ఉన్నవాడు పాపాత్ముడు వాడు. అంటే శాస్త్రం ఎందు బుద్ధి ఎప్పుడూ కూడా శాస్త్రం ఏం చెప్పిందో తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వస్తువు అని భగవానుడా చెప్పాడు కనుక శాస్త్రం ఏం చెప్పిందో ఏం జరిగిందో అనేటువంటి ఆలోచన ప్రతివాడికి ఉండాలి. శాస్త్రాలకి ఇవ్వట్లేదు, ఏమిటో శాస్త్రాలు అని మాత్రం దాన్ని ఎప్పుడూ కూడా కొట్టేయకూడదు. అలా కొట్టి వేస్తే వాడు పాపాత్ముడవుతాడు. శాస్త్రానుగా బుద్ధి మా భూత్యశ్చ గదాదన సత్యసంధశ్చతాం శ్రేష్ఠోడస్యార్యో అనుమతే గతః. ప్రేష్యం పాపీయ సాంజాతు సూర్యచంద్రాతి సూర్యచంద్ర ప్రతిమేహతు హంతపాదేన గాం సుప్తాం జస్యార్యో అనుమతే గతః. కాళ్ళు సూర్యభగవానుడికి ఎదురుగుండా పెట్టుకుని కూర్చోవడం కానీ, అలా ఆయనకి ఎదురుగుండా కూర్చొని మలమూత్ర సిద్ధి చేయడం కానీ, ఇటువంటి దౌర్భాగ్యమైన పాపాత్ముడు ఎవరుంటాడో అటువంటి వాడిని అవుతాను తల్లి అన్నాడు. హంతపాదేన గాం సుప్తాం. పడుకున్న ఆవుని ఆ నిద్ర లేపడానికి కాలుతో తన్ని కనుక దాన్ని లేపితే వాడు పాపాత్ముడు అవుతాడు. హంతపాదేన గాం సుప్తాం జస్యార్యో అనుమతే గతః. ఆవు పడుకుందండి, పడుకున్న ఆవుని కాలుతో తన్ని కనుక లేపితే వాడు పాపాత్ముడు అవుతాడే. అటువంటి వాడిని అవుతాను తల్లి అంటున్నాడు మహానుభావుడు. ఆ పరమాత్మ అలా చెప్పుకుంటున్నాడు. కారయత్వా మహత్కర్మ పర్తాభృత్యమనర్థకం అధర్మోడస్కసోయాస్యార్యో అనుమతే గతః. కారయత్వా మహత్కర్మ, గొప్ప పనులన్నీ చేస్తుంటాడు, గొప్ప విచారాలన్నీ చేస్తూ ఉంటాడు. కానీ తల్లిని పూజ చేయడం మానేస్తాడు, తల్లిని గౌరవించడం మాత్రం మానేస్తాడు. ఈయన మాత్రం పెద్ద మహానుభావులని బయటికి వెళ్ళి మాత్రమే చెబుతూ ఉంటాడే. అలా చెప్పిన వాడికి ఎటువంటి పాపం వస్తుందో అటువంటి పాపాత్ముడి తల్లి. రామచంద్రమూర్తి కనుక అరణ్యవాసానికి వెళ్ళారని తెలిస్తే ఎటువంటి పాపాత్ముడిని అవుతాను తల్లి. పరిపాలయమానస్య రాజ్ఞో భూతాని పుత్రవతు తపంతం దుహితం పాపం యస్యార్యో అనుమతే గతః. భూమండలమంతా పరిపాలిస్తూ కూడా తన యొక్క కుమారుల వలె బిడ్డల వలె రాజ్యంలో అందరినీ పరిపాలిస్తూ కూడా తపస్సందు హితాం పాపం యస్యార్యో అనుమతే గతః. తపస్సు మాత్రం మానేసి ఈ ప్రజలకు హితమైనటువంటి కార్యములను చేస్తున్నానని అనుకుంటున్నాడు తప్ప అటువంటి హితమైనటువంటి కార్యములు మాత్రం ఏమీ చేయకుండా ఎవడు జీవిస్తాడు. అటువంటి పాతగుండవుతాను తల్లి అన్నాడు. బలిషడ్భాగముద్ధృత్య ద్రపస్యారక్షత ప్రజా అధర్మోడస్కినాస్యోస్తాస్యోస్తూడస్యార్యో అనుమతే గతః. ఈ తపస్సుని చేసే మహానుభావులంతా కూడా ఈ ప్రభువు కోసమని 6వ వంతు తపస్సుని తీసి దారపోస్తారే. అటువంటి మహానుభావులు దారపోస్తే కేవలం 6వ వంతు పుచ్చుకోవడమే తప్ప ఈ ప్రభువుల యొక్క సంరక్షణ మాత్రం చేయకుండా ఉంటాడే మహాపాతకుడు. అటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభు ఎటువంటి పాపాత్మనవుతాడో అధర్మోడస్కసోస్యాస్తు యస్యార్యో అనుమతే గతః. దాన్ని అధర్మంగా ఎప్పుడు పరిపాలిస్తారో, ఏ అధర్మముని మనకు కీర్తిస్తారో అటువంటి వాడిని అవుతాను తల్లి అన్నాడు. సంస్కృత్య తపస్సభ్య సత్రే వై యజ్ఞ దక్షిణాం తాం విప్రవతాం పాపం యస్యార్యో అనుమతే గతః. సత్రములన్నీ కూడా అద్దెకిస్తున్నారని చెప్పాను కదా ఇందాక. ఆ సత్రవు యొక్క గుమ్మాల్లో, శత్రువుల యొక్క సమక్షంలో, శత్రువుల యొక్క దగ్గరే ఈ దేవతార్చనకు కావాల్సినటువంటి దైవద్రవ్యములన్నీ కూడా అమ్ముకుంటూ ఉంటారే. అలాగే దైవములకు నివేదన చేసినటువంటి పదార్థములను అమ్ముతారే మళ్ళీ ఇక్కడికి వచ్చి. అలా తయారవుతాయి సత్రములన్నీ కూడా. అలా తయారైతే ఎటువంటి పాపాత్మనవుతాడో నేను అటువంటి వాడినవుతాను తల్లి అన్నాడు. పరమేశ్వరుడికి శ్రీకాళహస్తిలో కూడా తులసిమాలను కట్టి దారిలో అలా అమ్ముతూ ఉంటే నేను కొనుక్కోవాలని దృష్టి లేదు కానీ పెడుతున్నాను. నన్ను తీసుకువెళ్ళిన ఆయన బాబుని వెంటనే కొని నా చేతిలో పెట్టాడు 5 రూపాయలు. ఏదో ఇంత హారం ఉంది, అయ్యా ఇది పరమేశ్వరుడికి అర్పిస్తారండి తులసిమాల అన్నాడు. సరే గొప్పది కదా అనుకుని వెంటనే ఏదో 5 రూపాయలు ఇచ్చేసాను. ఆయనే ఇచ్చాడండి బాబు, నేనే ఇవ్వలేదు. అలా తీసుకెళ్ళాడు, ఆ మాలని నా చేతిలో పెట్టాడు. సరాసరి తీసుకెళ్ళాను. ఆ వాకిట్లోనే గుమ్మల్లోనే ఉంటున్నాడు పాపం అర్చకుడు. అలా పుచ్చుకొని కింద పడేశాడు. గుళ్ళో అసలు వేయడం లేదండి, గుళ్ళోకి వెళ్ళనే లేదు. ఇక్కడ పడేశాడు, అమాంతంగా చిటారి ఎత్తిన పెట్టేశాడు రుద్రపాదములు. పదండి నడవండి, నడో ఇక ముందుకన్నాడు. ఏమండి మనం ఎక్కడ ఈశ్వరుని ఎక్కడా చూడలేదు ఏమిటండి అన్నా నేను. అయ్యో అక్కడి నుంచే చూడాలండి, మీరు తెలియదా అన్నాడు. ఎప్పుడో నేను లోగడ చూశానండి, చూస్తే లోపలికి వెళ్ళారు, పంపించారు. ఆ లోపలికి వెళితే అది వాయులింగం కనుక ఆ లింగం చుట్టూ కూడా గాలి వేస్తుంటే ఆ
పక్కన దీపారాధనలన్నీ కూడా రెపరెపలాడుతున్నాయి. ఆ దృశ్యం చూశాను, మళ్ళీ చూడాలని కోరికతో వచ్చాను అని చెప్పి నేనంటే, అయ్యో మీరు మన వాకిట్లో దండిచ్చిన చోటు అక్కడి నుంచే చూడాలండి అన్నాడు. అలా అక్కడి నుంచి చూడాలని లేదండి, ఏదో పుచ్చుకున్నాడు అనుకున్నాను నేను, ఏదో పరమేశ్వరుడికి అర్పిస్తాడని నేర్చుకుంటే గుమ్మల పడేసేదని, అక్కడి నుంచి ఇక్కడి నుంచే చూడాలండి అన్నాడు. అంత దౌర్భాగ్యమైన దుస్థితి ఏర్పడిపోయిందండి. ఇంకా అందుకనే ఒక ఆయన ఉన్నాడు, కేవలం చాలా కఠినంగా మాట్లాడేళ్ళండి, అయ్యా ప్రభువులు ఎవరూ ఎక్కడా లేరండి, పరమాత్మలు ఎక్కడా లేరు, ఏ ఆలయంలోనూ కూడా పరమాత్మలు లేరు, పరమాత్మలు లేరని చెప్పడానికి వీల్లేదు, ఉన్నారు కానీ గుళ్ళో లేరు, అందరూ కూడా హాయిగా బయట మనతో పాటు తిరుగుతున్నారండి అన్నాడు. మనతో పాటు వాళ్ళు కూడా ప్రజల్ని చూసుకుంటూ వాళ్ళు కూడా యథేచ్ఛగా తిరుగుతున్నారు భగవంతుడు కూడా. అంతేగాని గుళ్ళో లేడు భగవంతుడు. ఇప్పుడు గుళ్ళో ఉండడానికి వాడిని సరిగ్గా చూస్తేగా, వాడికి సరిగ్గా అర్చనా విధానం లేదు, సరైనటువంటి పూజ లేదు, పురస్కారం లేదు, వాడికి ఆరాధన లేదు, వాడికి తెల్లవారుచేటప్పటికల్లా తెల్లవారేపటికప్పుడే సుప్రభాతం తెల్లవారుజామునే లాగొడతారు, ఒంటిగంటకే ఎవడు పడుకునే చోట్లేదు మహాప్రభు, అందుకోసం ఆ కొండల మీద హాయిగా అలా తిరుగుతున్నాడండి ఆయన కూడా అని చెప్పాడు మల్లా చంద్రశేఖర గారు. చంద్రశేఖర శాస్త్రి గారు, అయ్యా నేను కూడా పనిచేస్తున్నాను మళ్ళా ఇక్కడ కూడా తిరుపతిలో కూడా, నేను తిరుపతిలో చేసి పని చేసుకుని గ్రహించింది ఏమిట్రా అంటే అదండి నేను అన్నాను. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కానీ గుళ్ళో లేడు, ఇది బయట ఉన్నాడు మహాప్రభు చేత గుళ్ళోకి వెళ్ళి చూడక్కర్లేదు. ఏమండి దౌర్భాగ్యమైనటువంటి దుస్థితి. కాకపోతే ఆ క్యూలో వరుసను నుంచుకుంటే సమస్తమైన కార్యక్రమాలు అందులోనే తీర్చుకుంటుంటే ఆ గుడ్డలతోనే వెళ్ళి చూసి వచ్చేసాడా, భగవద్ దర్శనం అయిపోయిందా, ఏమిటండి ఆ దౌర్భాగ్యం. తాం విప్రత తాం పాపం యస్యార్యో అనుమతే గతః హస్త్యస్త్ర సంపాదే యుద్ధే శస్త్ర సమాగులే మాస్మరణీత్ తాం ధర్మం యస్యార్యో అనుమతే గతః. పూజ్యుడైనటువంటి రామచంద్రమూర్తే కనుక వెళ్ళారని తెలిస్తే అమ్మా, కేవలం సమస్తమైనటువంటి విద్యలు నేర్చుకుని యుద్ధభూమికి వెళ్ళి తాను మాత్రం ఈ శరీరమును నొచ్చించి యుద్ధం చేయకుండా తన యొక్క దేశం కోసం తాను పాకులాడకుండా ఎవడుంటాడో అటువంటి పాతకుండవు తాను తల్లి. ఉపదిష్టం సుసూక్ష్మార్థం యస్యార్యో అనుమతే గతః ఉపదిష్టం సూక్ష్మార్థం శాస్త్రం యత్రేణ ధీమత సనాసితం దుష్ట యస్యార్యో అనుమతే గతః. సమస్తమైనటువంటి శాస్త్రములో కూడా తెలిసి అవసరం కోసమని ప్రజల కోసమని అపదానికి అపార్థం చెబుతాడే, అపార్థం చెప్పి అయిన దాన్ని కాదు కాని దాన్ని అవును అనేటువంటిగా భావన కలిగిస్తాడే, శాస్త్రబుద్ధి మాత్రం లేకుండా దానికి దౌర్భాగ్యమైనటువంటి వికలమైనటువంటి బుద్ధులను చేకరుస్తాడే, అటువంటి పాపాత్మున్నవుదాలి అన్నాడు. మాతుతం యోఢగం యోధం జస్త్రార్క చంద్రార్క సమతేజసం ద్రాక్షీద్రాజస్తమాసీనం జస్యార్యో అనుమతే గతః. పాయసం కృసరం భాగం వృధానోష్ణాత్ నిర్గుణ గురుం చాప్యపజానాపి యస్యార్యో అనుమతే గతః. గురువుగారు అక్కడ ఉన్నప్పటికీ కూడా పాయసం మాత్రం పెట్టకుండా ఎవడైతే తింటాడో, పాయసాన్ని కనుక ఎవడు పారేస్తాడో వాడు పాపాత్ముడవుతాడు తల్లి అన్నాడు. పాయసం కనుక ఎప్పుడూ కూడా దానికి పారేసే అధికారం లేదు. దాన్నే పరమాన్నం, పరమాన్నం అంటారే, పరమాన్నం కాదు పరమాన్నం, పరమహ ఉత్కృష్టమైనటువంటి అన్నం అంటే తినే పదార్థం, అద్భక్షణే తినే పదార్థం అన్నీ అన్నమే. అన్నం అంటే కేవలం ఈ బియ్యం వండుకుంటేనే కదా మహాప్రభు, ప్రతి తినే వస్తువుని అన్నం అంటారు సంస్కృతంలో. ఆ పరమహ అంటే ఉత్కృష్టమైనటువంటి తినే వస్తువు కనుక దాన్ని మాత్రం ఎవడు కనుక నిర్ఘృణ దయాహీనుడై అలా పెట్టించుకుని అలా పక్కకి తోసేస్తాడే, అటువంటి పాపాత్ముడవుతాను తల్లి అన్నాడు మహానుభావుడు భరతుడు. గాశ్చ సృష్ట స్పృశతే పాపం సగురోన్ పరివదేత్యజం మిత్రద్రోహేత్ సాత్యంతం యస్యార్యో అనుమతే గతః. గాస్స్పృశిత పాదేన గురువున్ పరివదేత్యజన్ను. గురువుగారు పడుకున్నటువంటి పక్క మీద అలా గవక్కన కూర్చోవడం, గురువుగారు పడుకున్న మంచం మీదకి వెళ్ళి అలా కూర్చుంటే వాడు పాతకుడవుతాడు. అలాగే మిత్రద్రోహేత పాతకం, నమ్మినటువంటి మిత్రుణ్ణి వాడికి ద్రోహబుద్ధితో ఇతర రకమైనటువంటి ఆలోచన కలుగుతుంది, వాడు కూడా ఎటువంటి వాడవుతాడు, అటువంటి వాడినవుతాడు తల్లి. అకర్తాయ కృతజ్ఞశ్చ వృత్తాత్మా నరప్రతిభ లోకే బోధ విద్వేష్యో యస్యార్యో అనుమతే గతః. అకర్తాయ కృతజ్ఞశ్చ త్యక్తాత్మా నిరపత్రప లోకే భవత విద్వేష్యో యస్యార్యో అనుమతే గతః. నాకు మాత్రం ఈ లోకంలో అందరి వల్ల గొప్ప పేరు రావాలి అని మాత్రమే చూస్తాడు తప్ప తాను చేస్తున్నటువంటి పనికి ఏ పేరు వస్తుందో గమనించకుండా ఉంటాడే, అటువంటి పాపాత్ముడవుతాను తల్లి అన్నాడు. పుత్రధారయస్తు భృత్యైశ్చ సురిహే పరివారద సరేగో పృష్ఠవస్నాతు యస్యార్యో అనుమతే గతః. భార్యా బిడ్డలు అందరూ ఉండి కూడా తానొక్కడే కూర్చుని తింటాడే, వాడు పాతకుడవుతాడు.
ఏకభుక్తం న భుక్తం స్యాద్ విభుక్తం భుక్తిరుచ్యతే త్రిభిః భోజ్యమతి ప్రోక్తం చతుర్భిః భోజనం స్మృతం. నలుగురు కలిసి తింటేనే దాని పేరు భోజనం. ఒకడు కూర్చుని తింటే దానికి పేరే లేదు. ఇద్దరు కూర్చుని తింటే భుక్తి, ముగ్గురు కూర్చుంటే దాని పేరు భోజ్యం, నలుగురు కూర్చుంటే దాని పేరు భోజనం. భోజనం చేశాడంటుంటాడు వీడు, ఒక్కడే తిని వచ్చేది. భోజనం చేశాడు వీడు బొంద, అసలు దానికి పేరే లేదు మహాప్రభో. ఎవడైనా పక్కన ఇంకా ముగ్గురుంటే తానుగాక ముగ్గురు ఉంటే దాని పేరు భోజనం. అటువంటి భోజనం కనుక ఎవడో ఒక్కడే కూర్చుని తినేస్తాడే. అందుకనే ధర్మం చెప్పాడు, రోజూ ముగ్గురిని పిలవాలంటే వీడి కొంప ఇస్తే అయిపోతుంది. ఏమంటే పూట పక్కనే ఇంకా ముగ్గురు కూర్చోవాలంటే ఇది ధర్మశాస్త్రమా? ఇది ధర్మశాస్త్రం ఉండొచ్చు, ఇది సహజమా? జరుగుతుందా? కాదు. ఎప్పుడో కూడా తన బిడ్డలు ఉంటారే, ఆ బిడ్డలనైనా కూర్చోబెట్టుకుని వాళ్ళతో తింటే ఆ దోషం పోతుందట. అందువల్ల అటువంటి బిడ్డలతో సహా తాను కూర్చుని భోజనం చేయకుండా సయష్ణ ఏకమష్ణాది ఒక్కడే కూర్చుని తిని ఎప్పుడో వచ్చేసాడో మంతా పట్టి అని అంటాడు. సగం కూర్చునో గుంచునో ఎవరో తినేసి వెళ్ళిపోతుంటాడే, వాడు ఎటువంటి బాధకుడు అవుతాడు, అటువంటి వాడిని అవుతాను తల్లి అన్నాడు. శ్రేయకో వృష్ణవష్ణాతు యస్యార్యో అనుమదేవత అప్రాప్తాం దారాన్ అనభత్య ప్రమేయతాం అనవాప్తిక్రియాం ధర్మ్యాం యస్యార్యో అనుమదేగత. సంతానం కోసం వివాహం చేసుకుని చక్కగా అటువంటి సంతానం తన భార్యలకందు కలగకుండా ఎవరైతే నివారించడానికి ప్రయత్నిస్తాడో, ఎవడు నివారిస్తాడో అటువంటి పాతకుండా అవుతాను తల్లి అన్నాడు. అంటే పెళ్ళానికి ఎవడు ఆపరేషన్ చేయిస్తాడో కరెక్ట్గా చెప్పాలంటే తెలుగులో అంతేనండి మహాప్రభు. ఇంకా పిల్లలు ఎందుకండి ఆపరేషన్ చేసేయి కోసేయి అంతే అని చెబుతాడే, వీడికి మాట పడుతుంది. యస్యార్యో అనుమతేగత. పూజ్యుడైనటువంటి ప్రభు గారు వెళ్ళారని తెలిస్తే, రామచంద్రమూర్తి కనుక అరణ్యానికి వెళ్ళారని తెలిస్తే అటువంటి పాపాత్మనవుతాను తల్లి. ఆత్మనస్వతంత్రాక్షీత్తు స్వేషు దారేషు దుఃఖిత ఆయుస్సమగ్రమప్రాప్త్యాస్యార్యో అనుమతేగత. పరాయివాడి పెళ్ళాన్ని మాత్రం పక్కంటే ఆవిడని బాగా చాలా గౌరవంగా మాట్లాడుతూ ఉంటాడు, ఇంట్లో పెళ్ళాన్ని మాత్రం తిడుతూ ఉంటాడు. ఇటువంటి దౌర్భాగ్యం, అటువంటి దుస్థితి కలుగుతుంది. సరే, హరిదాసులు అయితే ఇంకా చెబుతారులేండి, నేనే చెప్పను. నా శ్లోకం మాత్రం దగ్గర పెట్టేస్తాను. ఇక వారు దాన్ని వర్ణిస్తారులేండి. రాజస్త్రీబాల వృద్ధానాం వదేయత్ పాపముచ్యతే మృత్యుత్యాగే యత్పాపం యత్పాపం ప్రతిపద్యతాం. రాజస్త్రీ బాలవృద్ధానాం, ప్రభువులు, పిల్లలు, ముసలాళ్ళు అటువంటి వాళ్ళను వదిలేసి వదేయత్ పాపముచ్యతే, అవసరమైతే వాళ్ళని సంహరించి పారేస్తానంటాడే. మృత్యుత్యాగే యత్పాపం అంటే తన భృత్యుణ్ణి కూడా అవసరమైతే వదిలేస్తాడే. వాడికి ఎటువంటి పాపం వస్తుందో అటువంటి వాళ్ళల్లో నేను ఒకడినవుతాను తల్లి అన్నాడు. అంటే వృద్ధుల్ని చంపినా పాపమే, బాలుని చంపినా పాపమే, స్త్రీని చంపినా పాపమే. ఇవన్నీ పాపహేతువులు కదండి మహాప్రభు. అంటే బాలులకు, స్త్రీలకు, వృద్ధులకి అలాగే బ్రాహ్మడికి ఉరిశిక్ష లేదు. వాడిని ఎప్పుడు కూడా సంహరించే మరణశిక్ష వాడికి అసలు లేదు, వేయకూడదు. మరణశిక్ష వేస్తే ఏమిటి అని, స్త్రీకే కనుక మరణశిక్ష వేస్తే ఒక వంశం పోతుంది. అందువల్ల వంశానికే పాపం అవుతుంది కనుక అందువల్ల ఆ ధర్మశాస్త్రం ఒప్పుకుంటుంది. ధర్మశాస్త్రం స్త్రీకి మాత్రం ఎప్పుడు కూడా మరణ శిక్ష స్త్రీకి మాత్రం వేయడానికి వీల్లేదు. ఇక బ్రాహ్మడికి ఎందుకని, వీడి బుర్రలో కొన్ని విద్యలు ఉంటాయి, ఆ విద్యలన్నీ పోతాయి. ఆ విద్యలు నశించిపోతాయి కనుక సమస్త ఈ ప్రజలకి, ఈ సమాజానికే అటువంటి లోపం కలుగుతుంది కనుక బ్రాహ్మడికి కూడా ఎప్పుడూ కూడా ఇతరమైన శిక్షలు ఏమైనా వేయవచ్చు, ఏ పాపం చేసినా వాడికి శుడి శిక్ష మాత్రం వేయడానికి వీల్లేదు అని ధర్మశాస్త్రం ఆనాడు చెప్పారు. రక్షయామధవం మాంసేన లోహితేన విషేణ సదైభిభూత్యాన్ యస్యార్యో అనుమతేగత. ఎంతోమంది మహానుభావులు ఉన్నప్పటికీ కేవలం తన భృత్యులను మాత్రమే కనీసం దగ్గర పెట్టుకుని వాళ్ళతోనైనా తాను సంప్రదించకుండా ఎవడైతే నేను ఒక్కడిని